వెల్కమ్ బ్యాక్. విద్యా వైద్య శాఖలు ప్రభుత్వానికి రెండు కళ్ళు. అలాంటి శాఖల్లో బాధ్యతలు నిర్వర్తిస్తున్నల్లో పారదర్శకంగా ఉండాలి, ఆచితూచి అడుగులు వేయాలి. కానీ ఉమ్మడి గుంటూరులో వైద్యాధికారుల తీరు విస్మయానికి గురిచేస్తుంది. సర్కారు జీవులను పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు కొందరు హెల్త్ ఆఫీసర్లు. లంచాలకు అలవాటు పడి అయినోళ్లకు ప్రమోషన్లు, కానులకు కష్టాలు కలిగిస్తున్నారు. మాట వినని ప్రశ్నించినా సిబ్బందికి చుక్కలు చూపిస్తున్నారు. ఉన్నతాధికారులపై ఎన్ని అవినీతి ఆరోపణలు వస్తున్నా ఏపీ హెల్త్ మినిస్టర్ గాని, కూటమి సర్కారు పెద్దలు గాని పట్టించుకోకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మెరుగైన వైద్య సేవల కోసం ఏపీ హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ ప్రయత్నిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఆ శాఖను ప్రక్షాళన చేస్తున్నారు. కానీ ఆయనంత ప్రయత్నించినా కొందరు అవినీతి అధికారుల తీరు మారడం లేదు. అంతా మా ఇష్టం అంటున్నారు. ఎవరైతే నాకేంటి అంటూ రెచ్చిపోతున్నారు. ఇటీవల సాధారణ బదిలీల కోసం ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండ్యన్ ఇచ్చిన సర్క్యులర్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. గ్రేడ్ 3 నుండి గ్రేడ్ 2గా 2000 మంది ప్రమోషన్ పొందారు. అయితే ప్రమోషన్ పొందినోళ్ళు వేరే స్థానాలకు వెళ్లాల్సి ఉంది. కానీ అలా జరగటం లేదు. కొందరు యూనియన్ లీడర్లు కమిషనర్ నుంచి తాత్కాలిక సర్క్యులర్లను తీసుకొచ్చి చక్రం తిప్పారు. ప్రమోషన్ వచ్చినా కూడా ప్రస్తుతం పనిచేస్తున్న స్థానాల్లోనే కంటిన్యూ అవుతున్నారు. అనేది వాళ్ళకి మేము ట్రాన్స్ఫర్స్ చేయలేదండి. ఆల్రెడీ ప్రమోషన్ ఇచ్చి వాళ్ళని సేమ్ ప్లేస్లోనే ఉంచమని మాకు ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గర నుంచి, మన సిఎఫ్డబ్ల్యూ గారి కమిషనర్ గారి దగ్గర నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మిగిలిన వేకెన్సీసే చూపించి ఈ 5 సంవత్సరాలు ఏదైతే ఎవరికైతే నిండిందో గ్రేడ్ 3 ఎన్ఎంలందరికీ కూడాను ఈ 266 అనేది వాళ్ళకి మేము ఏ ఉద్దేశంతో కమిషనర్ వీరపాండ్యన్ ఆ సర్క్యులర్ ఇచ్చారో తెలియదు. కానీ ఆ ఒక్క సర్క్యులర్తో జిల్లా వైద్యాధికారులు లక్షల్లో డబ్బులు దండుకుంటున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 1300 మంది గ్రేడ్ 3 ఏఎన్ఎంలు పనిచేస్తున్నారు. డిహెచ్ఎంఓ డాక్టర్ విజయలక్ష్మి తీరుపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. సర్క్యులర్ను అడ్డం పెట్టుకుని కొందరి ఏఎన్ఎంలతో కుమ్మక్కై లక్షల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ప్రజాప్రతినిధులను ఆమె అసలు పట్టించుకోరని, తాను చెప్పిందే వేదమని చెబుతుంటారట. తన ఆఫీసులోనే ఓ వర్గాన్ని పెట్టుకుని ప్రతి ఫైల్కి ఓ రేట్ను ఫిక్స్ చేస్తారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా 3 జిల్లా వైద్యాధికారులు, బాపట్ల జిల్లా వైద్యాధికారిని డాక్టర్ విజయమ్మ కూడా ఉన్నారు. కొన్ని బదిలీలను అనుకూలంగా చేసుకుని చేతులు దులుపుకున్నారట. పల్నాడు జిల్లా అధికారి రవి అవినీతి దందా వేరేలా ఉంటుందని ఆ శాఖ ఉద్యోగులు చెబుతున్నారు. ఇక విజయలక్ష్మి సంగతి సరే, మేడం తీరుపై మండిపడ్డారు స్థానికులు.